ఢిల్లీలో సుప్రీంకోర్టు బయట తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్ కేసులో సుప్రీంకోర్టులో విచారణకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందన్నారు. తనను 7 కిడ్నాపర్లు చుట్టుముట్టారని తెలిపారు. దుండగులు ఆటోలు, కార్లతో వెంబడించారని, వారి నుంచి తాను తప్పించుకున్నానని వెల్లడించారు. తనపై కిడ్నాప్ అటెంప్ట్ జరిగిందంటూ కూడా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై తాను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా లేఖ రాశానని కేఏ పాల్ తన వీడియోలో వెల్లడించారు. వెంటనే గ్యాంగ్స్ దిగిపోయారు. నిన్న ఢిల్లీలో పార్క్ కొట్ల నుంచి బయటకు తిందామని వెళ్తే చూడండి, బాగా ఫోటోలు చూడండి. ఈ ఆటో డ్రైవర్ చూడండి, ఆటో ఏం జరిగిందో చెప్తాను. నేను ఇలాగ వెళ్తుంటే అడ్డీశారు. దాదాపు 20 నిమిషాలు నేను అసిస్టెంట్తో పాటు ఇటు తిప్పి అటు తిప్పి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, ఎత్తుకెళ్ళడానికి. డే టైం కనుక 100 మంది ఉన్నారు కనుక అందులో 7 వచ్చారు. కారులో 4 ఆటోలు, 2 ఇటు బ్లాక్ చేసేసారు. అటు వెళ్ళకుంటారు. రోడ్డు మీద ఎవరైనా బ్లాక్ చేస్తారా? ఇటు వీళ్ళు జనం. ఒక ఆయన నన్ను నడిపి హోటల్కి ఇలా బయటకు రాగానే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆటోవాడు అంటాడు 30 రూపాయలండి, ఎక్కడైనా నడుపుతానని. 30 రూపాయలకి ఢిల్లీ అంతా తిప్పుతాడట. అర్థమైపోయింది ఏంటి కన్ఫ్యూజ్. ఇంకొక 2 వచ్చి నన్ను కిడ్నాప్ చేయడానికి బాడీ ఉండి మసులున్నారు. దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, మీ ప్రార్థనలు నాతో ఉన్నాయి కాబట్టి వెంటనే తప్పించుకొని వచ్చేసి లాబీకి పోలీసులు కాల్ చేశాను. కనాట్ ప్లేస్ ఢిల్లీ SHO మాలిక్ గారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శర్మ గారు వాళ్ళ టీంతో వచ్చేసారు హోటల్కి. ఇన్వెస్టిగేషన్ అయింది. అమిత్ షా గారికి లెటర్ రాశాను, మోదీ గారికి కాపీ పెట్టి పెద్దలందరికీ. మీకెందుకు చెప్తున్నానంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ప్రార్థించండి. ఈ అవినీతి పరులు మార్పు చెందినంత వరకు, ఈ దుష్టులు దుర్మార్గులు మారినంత వరకు నా పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మార్పు రావాలి.